హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరొక జిల్లాలో అంగన్వాడీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంగన్వాడీ జాబ్స్కి కనుక మనం సెలెక్ట్ అయితే మీరు ఒకవేళ విలేజ్లో కనుక ఉంటే మీ పంచాయతీ పరిధిలో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు టౌన్లో కానీ సిటీలో కానీ ఉంటే మీ వార్డు పరిధిలో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు మనం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అయితే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి లేదు. ఆఫ్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది నేను మీకు ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దాన్ని నేను చెప్పే అడ్రస్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే వాళ్ళకి కాల్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అండ్ ఈ జాబ్స్కి అంటే అంగన్వాడీ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. మరి ఎలా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారంటే 10వ తరగతిలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీ ఏరియాలో మీ క్యాస్ట్కి రిజర్వేషన్ కానీ ఉంటే మీ క్యాస్ట్లో మీకే హైయెస్ట్ మార్క్స్ ఉంటే అంటే అప్లై చేసుకున్న వాళ్ళలో కానీ ఎక్కువ మార్కులు మీకే ఉంటే మీకు ఆ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక మీ జిల్లాకి సంబంధించి అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే తప్పనిసరిగా మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. మరియు తెలంగాణ రాష్ట్రంలో 35,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 55,000 అంగన్వాడీ సెంటర్స్లో 8,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 అంగన్వాడీ సెంటర్స్లో 12,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయని ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే ఇందులో అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ వర్కర్ లేదా అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ టీచర్ అంటూ 3 రకాల జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ ఇస్తారు. ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి శాలరీస్ ఎంత ఉంటాయంటే అంగన్వాడీ వర్కర్కి 11,500, అంగన్వాడీ హెల్పర్కి 7,000 రూపాయల గౌరవ వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అంగన్వాడీ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మొదటగా ఈ అంగన్వాడీ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటివి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్. ఈ మూడిట్లో ఏదున్నా సరిపోతుంది. ఇది ఎందుకోసము అంటే మీ యొక్క లోకల్ మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అని మిమ్మల్ని గుర్తించడానికి మీకు ఈ నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మ్యాక్సిమం మనల్ని నేటివిటీ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. మరి ఈ నేటివిటీ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే దీన్ని తెలుగులో స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాం. అంటే మనం ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని తెలియజేసే సర్టిఫికేట్ ఇది. ఇది ఎక్కడ ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మీకు సచివాలయంకి వెళ్తే అక్కడ అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు. అండ్ తెలంగాణలో డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మీ సేవలో అప్లికేషన్ చేసుకొని. ఇక ఇది తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీరు 10వ తరగతి పాస్ అయినట్లు చూపించేటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇక పుట్టిన తేదీ అంటే ఏజ్ చూసుకోవడానికి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే. అది లేకపోయినా 10వ తరగతి మార్క్స్ కార్డులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఇక మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మూడిట్లో ఏదైనా ఒక కులానికి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో దాన్ని తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. ఇక ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ అయింటే ఆ యొక్క సర్టిఫికేట్ వికలాంగుల సర్టిఫికేట్ దాన్ని సదరం సర్టిఫికేట్ అంటాం. ఆ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫోటో మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ జాబ్స్కి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ 6 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తప్పనిసరిగా మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చినటువంటి జాబ్స్కి అప్లై చేయడానికి 10వ తరగతి తప్పనిసరిగా పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే స్థానికంగా నివాసం ఉండాలి. అంటే అక్కడ ఇచ్చినట్టు అంటే వేకెన్సీ లిస్ట్ అనేది నేను మీకు ఇస్తాను. ఆ వేకెన్సీ లిస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలోనే మీరు నివాసం అనేది ఉండాలి. ఇక 1/7/2026 నాటికి
21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కాలనీస్‌లో ఉన్నటువంటి జాబ్స్‌కి ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్‌కి సంబంధించి సాలరీ ఎంత ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పాను. అంగన్వాడీ కార్యకర్త అంటే అంగన్వాడీ వర్కర్‌కి రూ. 11,500 ఉంటుంది. అంగన్వాడీ హెల్పర్‌కి రూ. 7,000 సాలరీ గౌరవ వేతనం అనేది మీకు అందిస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకి ఈ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఉన్నటువంటి నోటీస్ బోర్డ్‌లో మనకి వేకెన్సీ లిస్ట్ అనేది పెడతారు. సో, నేను మీకు పీడీఎఫ్ అనేది కూడా ఇస్తాను. మళ్ళీ మీరు వెళ్లి అక్కడ చూడాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఎవరైతే అభ్యర్థులు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10వ తరగతి పాస్ అయి ఉంటారో, అంటే ఓపెన్‌లో 10థ్ క్లాస్ ఎవరైతే చదివి ఉంటారో, వాళ్ళు తప్పనిసరిగా టీసీ, స్టడీ సర్టిఫికేట్లు తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇక సీడీపీఓలు తెలుగు డిక్టేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఈ తెలుగు డిక్టేషన్ టెస్ట్‌లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఒక్క టెస్ట్ మాత్రమే ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. డిక్టేషన్ టెస్ట్ మాత్రం మీరు పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. దాంట్లో స్కోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది. సో, ఇది మనకి డీటెయిల్స్ అన్నమాట. ఇక ప్రెజెంట్ మనకి 55 అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా నేను కడప జిల్లాకు సంబంధించి కూడా వీడియో అనేది చేశాను. అది కూడా 1 వీక్ బ్యాక్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి కూడా ఇంకా టైం ఉంది. అలాగే మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో కొన్ని జిల్లాలకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చేసాయి. మరికొన్ని జిల్లాలకి నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. సో, నోటిఫికేషన్స్ ఏ జిల్లాలకు వచ్చాయో వాటన్నిటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో, ఇది అప్లికేషన్ ఫామ్. దీన్ని మీరు పీడీఎఫ్ అనేది ప్రింట్ తీసుకోండి. నేను లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రింట్ తీసుకున్న తర్వాత దీన్ని ఫిలప్ చేయండి. మీ రెవెన్యూ డివిజన్ ఏంటి? ఇది ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు. మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పేరు ఏంటి? ఈ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పేరు మీకు తెలియకపోతే ఏం చేయాలంటే, ఇక్కడ పైన ఇచ్చినటువంటి పీడీఎఫ్ ఏదైతే ఉందో దీంట్లో ఐసీడీఎస్ ఆఫీస్ నేమ్ అనేది ఇచ్చారనమాట ఈ లిస్ట్‌లో. దీన్ని చూసుకొని మీరు అక్కడ ఐసీడీఎస్ ఆఫీస్ పేరు అనేది రాయవచ్చు. తర్వాత మండలం పేరు ఏంటి? సెక్టార్ ఇది ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు. ఇక్కడ బ్రాకెట్‌లో ఫిల్డ్ బై ఆఫీస్ అని ఉంది కదా! అది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీ పేరు అనేది రాయండి. అంగన్వాడీ కేంద్రం పేరు అనేది రాయండి. అంగన్వాడీ కేంద్రం పేరు మీకు తెలియకపోతే పైన ఇచ్చినటువంటి లిస్ట్‌లో అది ఉంటుంది. ఏ అంగన్వాడీ సెంటర్ అనేది. అది కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏడబ్ల్యూసీ కోడ్ ఇది ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు. మీరు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థి పూర్తి పేరు 10వ తరగతిలో మీ యొక్క పేరు ఏ విధంగా ఉందో అది ఇక్కడ రాయండి. నెక్స్ట్ భర్త పేరు లేదా తండ్రి పేరు రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ వేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఆధార్ కార్డ్‌కి అప్లై చేసుకున్నప్పుడు ఎన్రోల్మెంట్ ఐడీ అనేది ఉంటుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్‌ని మీరు ఇక్కడ వేయండి. నెక్స్ట్ కులము బీసీ అయితే తప్పనిసరిగా బీసీలో ఏది బీసీ ఏ, బి, సి, డి, ఈ అని ఉన్నాయి. అది ఏది అని రాయాలి. ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ అని లేకపోతే ఎస్టీ అని రాయండి. క్వాలిఫికేషన్ ఏముంటే అది రాయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది వేయండి. 1/7/2026 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత? మొబైల్ నెంబరు, 10వ తరగతిలో సాధించిన మార్కులు ఎన్ని? మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఒకవేళ మీరు ప్రీ స్కూల్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా కృషి అండ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లేదా ఈసీఏ వర్కర్గా వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి. ఒకవేళ చేయలేదంటే అక్కడ డాష్ పెట్టి వదిలేయండి. అభ్యర్థి వితంతువులు అయ్యింటే అవును అని లేకపోతే కాదు అని రాయండి. వితంతువు అయ్యి చిన్నపిల్లలుగా నువ్వు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని రాయండి. అభ్యర్థి అనాథ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయండి. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే అందులో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ రాసుకోండి. పోస్టల్ అడ్రస్ రాసిన తర్వాత అభ్యర్థి సంతకం అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి స్థలం అన్న చోట మీ యొక్క పేరు రాసి మీ యొక్క ఊరి పేరు రాసి దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఉంది కదా, ఈ సర్టిఫికేట్స్ లిస్ట్, ఈ లిస్టులో అటాచ్ ఇది కూడా మీరు పీడిఎఫ్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా? సో, జతపరచవలసిన జాబితా మొత్తం లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పిన్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది మీ ఐసీడీఎస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఈ ఫామ్ అంతా ఫిలప్ చేసిన తర్వాత మీకు మీ ఐసీడీఎస్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అని తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్తే వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళి సిడిపిఓ కార్యాలయం అని కూడా అంటారు దాన్ని. ఓకేనా? సిడిపిఓ కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ అనే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఫ్యూచర్లో ఆ రిసిప్ట్లో ఉన్నటువంటి నెంబర్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. అయితే ఈ సత్యసాయి జిల్లాకు సంబంధించి 16/4/2026 తేదీ వరకు అప్లికేషన్స్ చేసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్.
మరిన్ని కొన్ని జిల్లాలకు నోటిఫికేషన్ అనేది అతి త్వరలో విడుదల కానుంది. విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.